వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. వర్ష సూచనను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలని చెప్పారు. వర్షం వస్తే ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు కప్పి ఉంచాలని, అదేవిధంగా ధాన్యం కొన్న తర్వాత మిల్లులకు తీసుకువెళ్లే లారీలు, వాహనాలపై కూడా టార్పాలిన్లు కప్పి ఉంచాలని చెప్పారు. బుధవారం కలెక్టర్ తన కార్యాలయం నుండి రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దారులు, మండల స్థాయి అధికారులతో పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఇప్పటి వరకు 50% మించని మండలాలు గురువారంలోగా 50% చేరుకోవాలన్నారు. అలాగే 50 నుండి 70% మధ్య ఉన్న మండలాలు వేగం పెంచాలని చెప్పారు. పెట్రోల్, డీజిల్పై సమీక్షిస్తూ ఎక్కడ నో స్టాక్ బోర్డు పెట్టకుండా చూడాలని, తహసీల్దార్లు వారి పరిధిలోని పెట్రోల్ బంకులను తనిఖీ చేసి అనవసరంగా ఎక్కువ మొత్తంలో ఎవరు పెట్రోల్ కొనకుండా చూడాలని చెప్పారు. సాదా బైనామా దరఖాస్తులను సాధ్యమైన త్వరగా పరిష్కరించాలని, తహసీల్దార్ స్థాయిలో ఉన్న అన్ని దరఖాస్తులు ఆర్డీఓ లాగిన్కి రావాలని, ఆర్డీఓలు ప్రతిరోజు 2-3 మండలాలను సమీక్షించాలని, ఈ అంశంపై త్వరలోనే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి సమీక్షించనున్న దృష్ట్యా దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలన్నారు. దరఖాస్తులను పూర్తిగా చదివిన తర్వాత పరిష్కారం చేయాలని, అనవసరంగా తిరస్కరించవద్దని, రాష్ట్ర ప్రభుత్వం సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ఇది చివరి అవకాశమని, పట్టాదారుకు మేలు జరిగే విధంగా తహసీల్దార్లు చూడాలని, సాదా బైనామా ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ దరఖాస్తుల పురోగతిపై వివరించారు. సార్ మేము మళ్ళీ రీఎంక్వైరీ చేస్తాం సార్, మళ్ళీ మేము సర్వే చేస్తాం సార్, మళ్ళీ మేము ఫీల్డ్ మీదకి వెళ్తాం సార్, ఇట్లాంటి డౌట్ అనేది పెట్టకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఒకసారి ఎంక్వైరీ చేసినటువంటి అప్లికేషన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రివైజ్డ్ అఫిడవిట్ ఫార్మాట్లో ఎవరైతే బయట పిలిపించుకొని 4 to 8 అట్లా డైలీ ఒక 4 hours అట్లా కూర్చొని సాదా బైనామా మీద మీరు డిస్పోజల్ చేస్తే మ్యాక్సిమం ప్రోగ్రెస్ మీకు అవుతుంది. యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్, అప్రూవ్ అండ్ రిజెక్ట్ రెండు కూడా మీరు చేయాలి. ఓన్లీ రిజెక్ట్ చేయకూడదు, అట్లా అని చెప్పి మనం అట్లా మిగతావన్నీ అప్రూవ్ అయిన డౌట్ఫుల్ ఉన్నాయని చెప్పేసి పెండింగ్ పెట్టి